ప్రారంభానికి ముస్తాబవుతున్నారు అయోధ్య రాముడు. అయోధ్య గర్భాలయంలో ఇప్పటికే విగ్రహాన్ని కొలువు తీర్చారు. నిన్నటి నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రధాన ఆలయంలోని విగ్రహం ఫోటో బయటకు వచ్చింది. బాలరాముడి రూపంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 22న ఆలయాన్ని ప్రారంభించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. మరిన్ని వివరాలు అయోధ్యలో ప్రతిష్ఠించే రామ్లల్ల విగ్రహానికి సంబంధించి అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? ఎలా జరుగుతున్న ఏర్పాట్లు? అవధు లేకుండా పోయింది. ముఖ్యంగా ఇన్ని రోజుల నుంచి అంటే గత 500 సంవత్సరాల నుంచి రామ్లల్లా విగ్రహం ఏ రకంగా ఉంటుంది, విగ్రహము ప్రతిష్టాపన ఎలా జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న తరుణంలో అయోధ్య రామ మందిర ప్రతిష్టకు సంబంధించి ఒక అద్భుతమైన ఘట్టం అయితే ఈరోజు అందరు ఇక్కడ అయోధ్యపురి వాసుల్లో చాలా ఆనందం నెలకొంది. ముఖ్యంగా బాలరాముడు విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించి విగ్రహ ఆకృతి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి భక్తులు అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో విహెచ్పి కొన్ని ఫోటోలను కూడా విడుదల చేయడం జరిగింది. సో అయోధ్య బాలరాముడికి సంబంధించి 51 అంగుళాల రాముని యొక్క విగ్రహము ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ఒకసారి ఆ విగ్రహాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే రాముని బాణాలతో పాటు రామ విల్లుకు సంబంధించి ప్రత్యేక అలంకరణతోని రామ విగ్రహం తయారైంది. సో గుజరాత్కు చెందినటువంటి సోమనాథ్ సంబంధించినటువంటి ఆర్కిటెక్చరు, అదేవిధంగా వారి బృందంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శిల్ప కళాఖండాలు చెక్కబడుతుంటే, మరోవైపు రాముని యొక్క విగ్రహం భక్తులను ఎంతో ఏ రకంగా ఉంటుంది, దర్శనం ఎట్లా కలుగుతుంది, 22వ తారీఖు తర్వాత నిజరూప దర్శనంలో రాముడు ఏ రకంగా భక్తులకు దర్శనం ఇస్తాడు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి జనం కూడా జై శ్రీరామ్ అంటూ ఇక్కడ అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాలకు చేరుకుంటున్నారు. సో ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నది మధ్యాహ్నము 2 గంటలకు మళ్ళీ తిరిగి ఆలయ ప్రవేశం జరుగుతుంది. దేవాలయం యొక్క భక్తులు సాధారణంగా దర్శించుకునేందుకు 2 గంటలకు ఓపెన్ చేస్తారు. సో క్యూ లైన్లో చూస్తున్నాము వేల మంది భక్తులు కూడా జై శ్రీరామ్ అంటూ ఇక్కడ నిలిచినటువంటి పరిస్థితి. సో సాధారణంగా దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారు. 2 గంటల నుంచి 7 గంటల వరకు మళ్ళీ భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే ఉదయము యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రావడంతో కాస్త దర్శనాన్ని ఆలస్యం చేసినప్పటికీ సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. సో కొంతమంది భక్తులు ఉన్నారు. आप लोग किधर से आए? गोवा से। यस। कैसे लग रहे हैं आपको इधर? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा किया है राम मंदिर के लिए। जगन्नाथपुरी से आया हूँ, आनंद आ रहा है। भगवान बैठेंगे मंदिर में, बड़ा आनंद आएगा सबको। हमको भी बड़ा आनंद आ रहा है, इतना दूर से आए हैं, रास्ता भी बढ़िया है। सब लोग आओ दर्शन करो। సో అది ప్రాణ ప్రతిష్ఠ కాకముందే వేలాదిగా భక్తులందరూ తరలి వచ్చి రాముని దర్శించుకునేందుకు ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నారు. సో పోలీసులందరూ కూడా వారందరినీ ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లో ఏర్పాటు చేస్తున్నారు. आप किधर से आए? हम राजस्थान से जी। बहुत अच्छा लग रहा है, नहीं करने जा रहे हैं। हाँ, అది ఏ భక్తుల ముఖం చూసినా ఎంతో ఆనందం మనకు కనిపిస్తున్నది. సో రాముని దర్శనం చేసుకోవడం నిజంగా జన్మధన్యం అంటూ వేలాదిగా భక్తులు అయితే అయోధ్యపురికి తరలి వస్తున్నారు. మరోపక్క ప్రత్యేకంగా అయోధ్యలో ప్రతిరోజు మనకు నిత్యం కనిపిస్తున్నది సైకిళ్ళ మీద వస్తున్నటువంటి యాత్రికులే ఎక్కువగా ఉన్నారు. సో అయోధ్య దేవాలయం దగ్గర వరకు కూడా ఇక్కడ సైకిళ్ళ మీద ఎంతో మంది వచ్చారు. సో 750 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి సైకిల్ మీదకి కొంతమంది భక్తులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో వారు దర్శనార్థము లోపలికి వెళ్ళారు. సో మొత్తం కూడా ఎక్కడ చూసినా ఒక ఆధ్యాత్మిక శోభనైతే అయోధ్యపురిలో కనిపిస్తున్నది. సో రాముని విగ్రహానికి సంబంధించి ఏదైతే గర్భగుడిలో ప్రధానంగా ప్రతిష్ఠిస్తారో ఆ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు రావడంతో మొత్తము ఈ అయోధ్యపురిలో ప్రతి ఒక్కరు కూడా ఆ విగ్రహంని చూడటము, రాముని యొక్క దర్శనం చేసుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అయోధ్యపురిలో కనిపిస్తున్నది. ఒక పక్క ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి, భక్తుల సాధారణ దర్శనం కొనసాగుతుంది. సో విగ్రహం ఫోటోలు బయటకు రావడంతో మాత్రం మెయిన్గా మొత్తం విగ్రహానికి సంబంధించి వచ్చింది. సో రాముని ప్రతిష్ట తర్వాత నిజరూప దర్శనము భక్తులకు కల్పించనున్నారు. అది కూడా ముహూర్త బలం ప్రకారమే 12:29 నుంచి 12:30 నిమిషాలు అంటే 84 సెకండ్ల పాటు దివ్యమైన ముహూర్తంలో
అయోధ్య రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. కాశీకి చెందినటువంటి గణేశ్వరన్ సిద్ధాంతి పెట్టినటువంటి ముహూర్తంలోనే అయోధ్య రామ మందిర ప్రతిష్ట జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే మనము విగ్రహాన్ని ఒకసారి చూస్తే ఆ విగ్రహానికి సంబంధించిన కళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక గుడ్డను కట్టారు. దాన్ని ప్రధాని మోడీ ఆ కళ్ళ గంతలను తొలగించి దేశానికి అదేవిధంగా రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఆయన ప్రధానంగా ఆ కళ్ళకు కట్టినటువంటి ఏదైతే రాముని కట్టినటువంటి కళ్ళ గంతలు ఉన్నాయో వాటిని తొలగిస్తారు ప్రతిష్ట తర్వాత. అప్పుడు రాముని యొక్క నిజరూప దర్శనం అనేది భక్తులకు జరుగుతుంది. సో మిగతా క్రతువు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రామ జన్మభూమి తీర్థ ట్రస్టుకు సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా ఇక్కడ రోజు నిరంతరము హోమాలు కానీ కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఈరోజు ప్రత్యేకంగా అగ్నికి సంబంధించి అగ్నిర్మతనము చేయడం జరిగింది. హోమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈరోజు విశేషంగా ప్రారంభించారు. సో విగ్రహము అక్కడ ఉన్నప్పటికీ విగ్రహానికి చేయవలసినటువంటి పూజలు కానీ హిమాలయాలకు సంబంధించి వివిధ ప్రాంతాలకు సంబంధించి తీసుకొచ్చినటువంటి నదీ జలాలతోని శుద్ధి చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు రోజు చేస్తూనే సాధారణ భక్తులందరినీ కూడా లోపలికి దర్శనార్థం పంపిస్తున్నారు. సో ఒక పక్క పోలీసు నిఘా నీడలో అయోధ్యపురం ఉన్నది. దాంతోపాటు విగ్రహ ప్రతిష్టకు సంబంధించినటువంటి అనేక పనులు జరుగుతూనే ఉన్నాయి. అటు పూజా క్రతువులు, భక్తుల దర్శనాలు, పోలీసుల నిఘా, అన్నదానాలు. సో ఎటు చూసినా అయోధ్యపురం మొత్తము భక్తులతోని నిండిపోయింది. కొన్ని ఆంక్షలు అమల్లోకి రావడంతో కొందరు భక్తులు దర్శించుకోకుండానే ఇక్కడ ఉంటూ దర్శనార్థం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది. సో 22 ప్రతిష్ట జరిగిన తర్వాత ఎప్పుడెప్పుడు ఈ ప్రతిష్ట జరుగుతుంది అని చెప్పి ఎప్పుడెప్పుడు రాముని యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రిక.